తిరుపతికి వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సర్వదర్శనానికి 2-3 గంటల్లోపే దర్శనం అయ్యేలా చూస్తామని చెప్పి టీటీడీ నిర్ణయించింది. సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అయితే టీటీడీ ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఈ సమావేశ వివరాలను బిఆర్ నాయుడు వెల్లడించారు మీడియాకు. ఏదైతే తిరుపతిలో నిర్మించిన వంతెన ఉందో దానికి గరుడ వారధిగా నామకరణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చూస్తామని ఆయన చెప్పారు. దీంతోపాటు అదేవిధంగా తిరుమలలో ఏదైతే ముంతాజ్ హోటల్కు పర్మిషన్ ఇచ్చారో నిర్మాణానికి దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో అన్యమత ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వారిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు బిఆర్ నాయుడు ప్రకటించారు. అదే తిరుమలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను తిరుమలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను బిఆర్ నాయుడు వెల్లడించారు మీడియాకు. అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే ఉంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది.